2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే నాన్న. ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం అనండి, లేదంటే ఉరుకుల పరుగుల జీవితం అనివ్వండి, లేదంటే చాలామందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదా తెలియకుండానే ఒక ఎమోషనల్ బాండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాని నుంచి బయటపడటానికి తేరుకోవడానికి కూడా టైం పట్టేలాగా అయిపోయే విషయాలు కానివ్వండి, మరీ ముఖ్యంగా చూసుకుంటే భార్యాభర్తల గొడవలకు సంబంధించింది, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వీటితో పాటు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి రాత్రిలో నిద్ర పట్టదండి. కానీ ఆ సమయంలో కనుక వాళ్ళు ఒక కొనుక్కు కానీ పోలేదు అని అంటే తర్వాత ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. దాని నుంచి బయటపడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకా అలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారు. మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అవుతాయి. రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మెంటల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడున్న దానికైతే టీవీలకు అతుక్కుపోయి, సెల్ ఫోన్లకు అతుక్కుపోయి ఉన్నారు. నిజమండి, ఈ జనరేషన్ మారిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మారిపోయింది. ఏదో రిలాక్సేషన్ కోసమో లేదంటే ఇంకో దానికోసమో వాళ్ళు దేనికోసం వెతుక్కోవాలో తెలియక, అంటే వాళ్ళల్లో వాళ్ళని వెతుక్కోలేక ప్రత్యామ్నాయంగా టెక్నాలజీని వాడుకుంటూ ఉన్నారు. ఏజ్డ్ పీపుల్ ముఖ్యంగా అసలు లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది భార్యతోనూ షేర్ చేసుకోలేనటువంటి విషయాలు ఉంటాయి. షేర్ చేసుకున్నవి తీరవు, ఎందుకంటే వీళ్ళే చేయాలి కాబట్టి. కానీ నిద్ర అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్. అది గంటన్నా పడుకునివ్వండి, 2 గంటలైనా, 3 గంటలైనా, 4 గంటలైనా సరే, ఒక కునుకు కనుక తీస్తే దాని తర్వాత బ్రెయిన్ షార్ప్గా యాక్టివ్ అవుతుంది. నిద్ర పోకుండా ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ఈ వీడియో ఒక మెడిసిన్ లాగా ఉండాలి. మీరు చెప్పేటువంటి మాటలు కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు కానీ ఈ వీడియోలో వాళ్ళ కోసం ఏం చెప్తారు? దేన్నైనా కానీ మనిషి జీవితంలో నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే నాగరాజు గారు, ఏదైనా మన జీవితంలో శాపం అనుకున్న దాన్ని వరంగా మార్చుకోవాలి. శాపం అనుకున్నదాన్ని వరంగా మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ మన పురాణాలు. ఎగ్జాంపుల్ అర్జునుడిని తీసుకుందాం. అర్జునుడికి రంభ శాపం పెడుతుంది. ఏమని అనంటే నపుంసకుడు వైపు అని చెప్పేసి అని శాపం ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అతనికి ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఏంటంటే, అతను కోరుకున్నప్పుడు డెఫినెట్గా తన జీవితంలో దాన్ని అనుభవించాలి. బట్ తర్వాత తను ఎందుకు రిజెక్ట్ చేశాడు అని రంభకి వివరించిన తర్వాత ఆవిడ కూల్ అయ్యి, సరే నీకు ఇది ఎప్పుడైనా సరే నువ్వు కోరుకున్నప్పుడు మాత్రం ఇది తీసుకోవాల్సినటువంటి వెసులుబాటు ఆవిడేస్తుంది. ఆ శాపాన్ని తన జీవితంలో ఏదో ఒక రోజు తను అనుభవించాల్సిందే. అందుకని చెప్పి అర్జునుడు ఏం చేస్తాడు, ఏ సమయంలో ఆ శాపాన్ని వరంగా మార్చుకుంటాడు చెప్పండి? బృహన్నల ఊర్వశి శపించినటువంటి శాపాన్ని ఆయన ఎక్కడ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆయన ఆ శాపాన్ని వరంగా మార్చుకుంటాడు. తన తాను గుర్తుపట్టకుండా ఆ బృహన్నల వేషంలోకి వచ్చి ఆ బృహన్నల దీన్ని ఆ శాపాన్ని అప్పుడు ఆయన ఆ ఒక్క సంవత్సరము 12 నెలలు అనుభవించడానికి ఆయన సిద్ధపడతాడు అన్నమాట. మన పురాణం చెప్పలేనిది ఏదీ లేదు సార్. మన ఇతిహాసాలు తిరగేస్తే మన జీవితంలో మనకి కావాల్సినటువంటి సొల్యూషన్స్, సమస్యలకి కావాల్సినటువంటి సొల్యూషన్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఏదైనా సరే మన జీవితంలో ఒక సమస్య వచ్చి పడింది, ఏ శాపమో ఏమో, ఇలా ఏ దరిద్రమో ఏమో, ఏ కర్మో ఇలా అనుభవిస్తున్నాము, ఇలాంటివన్నీ అనుకుంటాం. నిద్ర పట్టకపోవడం అనేది కూడా అది ఒక శాపం అనుకుందాం, దాన్ని వరంగా మార్చుకోవచ్చు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఎలా, ఏ విధంగా మార్చు? మీకు తెలుసా? నాకు ఎన్నాళ్ళు 2 years నాకు నిద్ర లేదు నాగరాజు గారు. అది మీకు కూడా తెలుసు. కొంతవరకు తెలుసు. నిద్ర అంటే ఏంటో నాకు తెలియదు. మీకు కొంత భాగమే తెలుసు, బట్ పూర్తి విషయం నేను చెప్తాను వినండి. నాకు 2 years 2 సంవత్సరాలు సరిగ్గా నేను నిద్రపోవడం మొదలుపెట్టి 3 నెలల నుంచి నేను నిద్రపోతున్నాను. ఇంతకు ముందు 1.5 దగ్గర 2 సంవత్సరాలు నాకు అసలు నిద్ర అంటే ఏంటో తెలియదు సార్. విపరీతంగా స్ట్రగుల్ అయ్యాను నేను.
ఒక 3 నెలలు అయితే అసలు ఇంకింతేనండి. రాత్రుళ్ళు ఇలాగే కళ్ళు పెట్టి కూర్చునేదాన్ని. వీడియోస్ చూడడానికి కూడా నాకు నా శరీరం సహకరించేది కాదు. ఆ వీడియోస్ చూడాలనిపించేది కాదు. ఏదన్నా చూసినా కూడా దాంట్లో వచ్చేటటువంటి నెగటివ్స్ అన్నీ కూడా నాకు చిరాకు అనిపించేది. ఏది చూసినా కూడా ఒక నెగటివ్ థాట్ వచ్చేది. లేదు ఏదన్నా చూడాలి అన్నా కూడా అంటే బహుశా నేను ఒక ప్రత్యామ్నాయం ఆలోచించడానికి నా బ్రెయిన్ని ఎప్పుడు సిద్ధంగా పెట్టుకున్నాను కాబట్టి అది వచ్చిందేమో నాకు తెలియదు. కానీ 3 నెలలు అర్ధరాత్రులు ఇంతేనండి ఇలాగే కూర్చునేదాన్ని. పక్కనే మా పాప పడుకునేది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఉండేవాళ్ళు. అలాగే కూర్చుని కంటి మీద కునుకేసేదాన్ని. లేచి ఇంట్లో అటు ఇటు తిరిగేదాన్ని. మళ్ళీ వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చునేదాన్ని. నిద్ర తెలీదు. నిద్ర ఎలా పోవాలి? నిద్ర రాదు. నిద్ర పోయాను అనంటే అసలు విపరీతమైనటువంటి నిద్ర రాదంతే. అది నిజంగా శాపం. నాకు శాపం కాదు, అది ఒక ప్రాసెస్ అంతే. నా హెల్త్ నాకు నిద్ర లేకుండా చేసింది. ఇట్లనే కూర్చునేదాన్ని. అందరూ ఏమనుకునే అంటే ఏమైపోతుందో ఇది, నిద్రపోవటం లేదు, రాత్రి తెల్లవారులు నిద్రపోవటం, పగలన్నా కొంచెంసేపు పడుకో, పగలు లేదు రాత్రి లేదు, అంతా నాకు ఒకటిలాగా. చాలా బాధాకరం అండి. చూడండి 3 నెలల్లో నాకు నిద్ర లేదు సార్. 3వ నెలలో ఆలోచించడం మొదలుపెట్టాను. ఏం చేయాలి నేను అనంటే నా శరీరము ఎక్కడో శృతి తప్పింది. నా బాడీ, నా యొక్క లైఫ్ స్టైల్లో ఎక్కడో శృతి తప్పింది. అందుకే నేను ఈరోజు ఈ కర్మను నేను అనుభవిస్తున్నాను అని ఆలోచించిన తర్వాత ఆలోచిస్తే నిద్ర మాత్రలు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అమ్మ అని చెప్పేసి అని నిద్ర రావడానికి మెడిసిన్స్ ఇస్తారు కదా. ఒకే ఒక్క రోజు వేసుకున్నాను. మీరు నమ్ముతారా? ఒక్కరోజు వేసుకున్న తర్వాత విపరీతంగా 2 రోజులు నిద్రపోయాను. 3వ రోజు నిద్రపోయాను. 3వ రోజు లేచిన తర్వాత నిద్ర అనేది మన జీవితంలో ఉన్నటువంటి సహజమైనటువంటి ఒక శక్తిని ఇచ్చేటటువంటి ఇంధనం. అవును. ప్రక్రియ. ఆ సహజత్వాన్ని అసహజత్వంతో నేనే ఈ విధంగా ఒక టాబ్లెట్ తోటి హాఫ్ టాబ్లెట్ తోటి నేను మొదలు పెట్టాను. రాను నా జీవితం ఏంటనేది ఒక్కసారి అనలైజ్ చేసుకున్నాను నేను. అంటే సహజంగా ఉండేదాన్ని నేను కృత్రిమంగా తెచ్చుకుంటున్నాను అని అంటే నా శరీరము. ఇప్పుడు చూడండి, నా చిన్నప్పుడు దోమ ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత కనిపిస్తుంది. కారణం ఏంటి చెప్పండి? వాటికి మనం కొట్టేటటువంటి స్ప్రేలు ఏవైతే ఉన్నాయో మొదట్లో చచ్చిపోయింది. ఆ తర్వాత ఏంటి, దాంట్లో ఇమ్యూనిటీ పెంచుకుంది. అది తర్వాత ఏమైంది, కరోనా స్వరూపం మార్చుకున్నట్టుగా దోమ కూడా ఇమ్యూనిటీని పెంచుకుని ఇంత సన్నగా ఉండేటటువంటి దోమ ఇవాళ ఇంత కనిపిస్తుంది. అట్లాగే మన శరీరం కూడా ఈ మెడిసిన్కి అలవాటు అయిపోయి దాన్ని అబ్జార్బ్ చేసేసుకొని దాని డోస్ ఎక్కువ అడుగుతుంది కదా. 1/2 టాబ్లెట్ మొదలు పెట్టాను. రేపు ఎక్కడికి వెళ్తాను? కృత్రిమంగా నా శరీరాన్ని మెడిసిన్కి నేను ఎందుకు అలవాటు చేసుకోవాలి? సహజంగా నా శరీరం యొక్క ఆ క్రమస్థితి ఎక్కడో తప్పింది. దీనికి నేచర్గా నేనేం చేయాలి అని అప్పుడు నాకు తోచింది యోగా. యోగాలో స్టార్ట్ అయ్యాను. యోగాలో జాయిన్ అయ్యాను. యోగా సాధన 6 నెలలు చేశాను సార్. 6 months. ఆ సాధనలో ఏమైంది అనంటే నాకు సాయంత్రం అయ్యేసరికి నిద్ర పట్టేది, కానీ కలత నిద్ర కాదు. అది శరీరం అలసిపోయేది. యోగా చేసి అలా పడుకునేదాన్ని. మళ్ళీ అర్ధరాత్రి లేసి కూర్చునేదాన్ని. ఏం చేయాలి? పుస్తకాలు తీసి చదివేదాన్ని. చదివినా సరే శరీరం ఎలా ఉంటుంది, బ్రెయిన్ ఎలా ఉంటుంది నిద్ర లేకపోతే? కళ్ళు మంటలు వచ్చేస్తాయి, విపరీతమైనటువంటి ఆలోచన, నెగటివ్ థాట్స్. శరీరం సహకరించదు, మనసు సహకరించదు. యోగాతోటి కొంత శక్తిని తీసుకున్నాను. అలా 6 నెలలు, 6, 3, 9 నెలలు. తర్వాత సార్ ఒక్కరోజు కూర్చున్నాను. నేను కూర్చుని నేచర్ని అడిగాను, నేను ఏ విధమైనటువంటి సరి కానటువంటి జీవన విధానాన్ని నేను ఎప్పుడు ఎవరికి ఇచ్చానో అది ఇప్పుడు నాకు వచ్చింది. నాకు దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? నాకు ఇది శాపమే అనుకుంటాను నేను, దీని వరంగా నేను ఎలా మార్చుకోవాలా అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు ఒకరోజు సడన్గా ఒక వీడియో నాకు కంటపడింది. అది ఎవరిది అంటే నాకు ధ్యానం నేర్పినటువంటి గురువు పత్రిజీ, సుభాష్ పత్రిజీ. ఆయన వీడియో నాకు అక్కడ కనపడేసరికి ఒక్కసారి నా మనస్సు, నా ఆలోచనలు నా గతంలోకి వెళ్ళిపోయినాయి. 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళినాయి. ఒకప్పుడు నేను ధ్యానం చెయ్యడానికి నాకు టైం ఉంటే బాగుండు అనుకునేదాన్ని. నిద్ర వచ్చేసేది.
నిద్రపోకుండా ధ్యానం చేయాలి. నిద్ర అనేది ఉండొద్దు. కొన్ని గంటలు సాధన చేయాలి. ఈ ధ్యానంలో ఉన్నటువంటి లెవెల్స్ని అన్నింటినీ నేను తెలుసుకోవాలి. దీని అంత ఏంటో అంత ఉండదు. అదే అనంతం ధ్యానం అనేది. అసలు నా శరీరము ఆ ఓవర్ నైట్ మొత్తము రోజుల తరబడి నాకు సహకరించాలి అని ఒకప్పుడు కోరుకున్నాను. కానీ నిద్ర చేసేది ధ్యానంలో పడుకొని నిద్రపోయేదాన్ని. పగలు మెడిటేషన్ చేసేదాన్ని. కానీ పగలు ఆఫీసులకు వెళ్ళాలి కదా, మరి నేను సంపాదించుకోవాలి, మరి నేను బ్రతకాలి, మరి నేను చేయాలి అన్నట్టు నా యాటిట్యూడ్ ఉంది కదా. ఆ రోజు నేను టైం కావాలి అని అడిగాను ధ్యానం చేయడానికి. అరే ఈరోజు దొరికిందిగా నాకు. ఈరోజు రాత్రి మొత్తం నాకు ఈ ధ్యానంలో ఉన్నటువంటి ఎరుక, ఆ ఎరుక ఈరోజు నాకు ఉంది కాబట్టి డెఫినెట్గా నేను చేయవలసింది ఇది. అప్పటికి నేను ధ్యానాన్ని మధ్యలో కొంతకాలం వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంట్లో కోసం ధ్యానం చేస్తానంటే కుదురుతుందా? తోలు తీస్తారు. మీ ధ్యానాలు గినాలు ఏమన్నా ఉంటే కమండలం అవి పట్టుకొని సన్యాసం పుచ్చుకొని ఆడకన్నా పోవాల్సింది, కానీ సంసారంలోకి ఎందుకు వచ్చావు అంటారు. వీటన్నిటికీ బ్రేక్ పడిపోయింది. సో దానికి నేను కొంతకాలం దూరం అయిపోయాను. ఇమ్మీడియట్గా ఆయనకు సంబంధించిన ఒక శిష్యుడు శివ కాల్ చేశాను. శివ, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై మెడిటేషన్ అగైన్. అయ్యో మోస్ట్ వెల్కమ్ మేడం. అయినా నేను అన్నాను, నాకు మళ్ళీ నేను స్టూడెంట్గా నాకు ధ్యానం నేర్పించు. నేను అంతా మర్చిపోయాను. అదేంటండి మేడం, మీకు మేము నేర్పడమండి, మాకు సీనియర్లు మీరు అద్భుతంగా ధ్యానం. అప్పట్లోనే నేను అవర్స్ టుగెదర్ ధ్యానం చేసేదాన్ని. పత్రి సార్ మిమ్మల్ని చాలా ఇది చేసేవారు ధ్యానంలో. మేడం మీకు నేను నేర్పడం ఏంటి, మీరు సీనియర్స్ మేడం అని. లేదు, ఈరోజు నేను విద్యార్థిని. నాకు నిజంగా ఆ క్రమంలోకి నేను రావాలంటే ఆ సబ్జెక్ట్ మళ్ళీ నాకు కావాలి. నేను నీ దగ్గరకు వస్తున్నాను, నువ్వు నాకు మళ్ళీ ఆ ధ్యానానికి సంబంధించిన పాఠాలు నేర్పు. కూర్చున్నాను నాగరాజు గారు. అక్కడి నుంచి ఆ లెవెల్ స్టార్ట్ చేసి మళ్ళీ ధ్యానంకి అటాచ్ అయ్యి దాంట్లో ఇంకా 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 ఎంతమందిని ఈరోజు నేను కలుసుకుంటూ ఆ 9 months నుంచి ఇంకొక 9 months వేసుకోండి. అదే ధ్యానంలో ఉన్నాను. డే అండ్ నైట్. డే టైం మీకు వచ్చినప్పుడు మీకు ఇంటర్వ్యూస్ ఇచ్చాను, కౌన్సిలింగ్స్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్స్ చేసుకున్నాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా పని ఏంటి అని అంటే, నా బిడ్డకి ఏదన్నా చేసి పెట్టుకోవాలనుకుంటే చేసి పెట్టుకోవడం. నైట్ అంతా నాకు ఎన్ని అవర్స్, 14 hours నాకు టైం ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం. నేను కాల్ చేస్తే పొద్దున్నే లేచి అయ్యో నేను మెడిటేషన్కి వెళ్ళిపోయానని చెప్పడం. సో మొత్తం అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు. నేను అది కూడా చెప్తా. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశానో కూడా చెప్తాను నేను. ఇమ్మీడియట్గా నాకు కావాల్సినంత టైం 12 గంటలు నాకు దొరికింది మెడిటేషన్ చేసుకుంటాను. దీన్ని అంతు చూడాలి అని చెప్పేసి అక్కడి నుంచి మెడిటేషన్లో ఏవేవి ఉన్నాయి, ఏ మెడిటేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క మాస్టర్ అనమాట. వంశీ గారు అని చెప్పేసి హీజ్ ఇన్ వైజాగ్. ఆయన దగ్గర నుంచి ఇంకొక శిష్యురాలు మణిమాల అని చెప్పేసి అసలు షీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ సబ్జెక్ట్లో అంత సాధన చేసినటువంటి వ్యక్తి అన్నమాట. సో మళ్ళీ కూర్చొని నేను ఒక స్టూడెంట్ లాగా వీళ్ళందరి దగ్గర కూడా నాకు తెలియని ఈలోపు ఎన్ని సంవత్సరాలు నాకు గ్యాప్ వచ్చిందో అన్ని సంవత్సరాల్లో ఎంతోమంది మాస్టర్స్ తయారయ్యారు, ఎన్నిటిల్లో కలుగొన్నారు. ఈ ధ్యానంలో ఎంతోమంది మాస్టర్స్ నా ముందు ఉన్నారు. ఎన్నో విద్యలు నేను నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఒక్కొక్కరికి కనెక్ట్ అయిపోయినా వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా వాళ్ళు నాకు ధారపోసారు. అన్ని అవర్స్ కూర్చొని అవర్స్ టుగెదరు ఏ టైంలో ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేయి, ఎన్ని రాత్రులు ఎన్ని గంటలైనా వాళ్ళు నాకు ఆ విద్యల గురించి నాకు చెప్పటం, అంటే ధ్యానంలో ఉన్నటువంటి ఆ ప్రాసెస్ని చెప్పడం, ఆ ప్రాసెస్ నేను చేయటం, దాన్ని సాధించటం, దాని గురించిన డిస్కషన్స్. నాకు వచ్చినటువంటి కేసెస్కి మీరు నమ్మరు. ఈ ధ్యానం ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో అప్పటి నుంచి కూడా నా దగ్గర వచ్చినటువంటి కేసెస్ను కూడా నేను స్టడీ చేయడానికి నాకు చాలా ఈజీ అయ్యేది. వాళ్ళల్లో ఏ వైబ్రేషన్ తోటి వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్లో ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వగలను అనేది ఇమ్మీడియట్గా నాకు తట్టేది. ఆ కరెక్ట్గా నేను వాళ్ళని అనలైజ్ చేయడానికి కూడా నా జ్ఞానం పెరిగింది. నేను వాళ్ళకి ఇచ్చినటువంటి మోటివేషను వాళ్ళ జీవితంలో చాలా బాగా పనిచేసింది. అలాగే రాను మెల్లమెల్లగా నేను వాళ్ళను కూడా, నా క్లయింట్స్ను కూడా ధ్యానంలోకి దించేయడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా ధ్యానం చేస్తున్నారు. దే ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ ఇష్యూస్ అన్నమాట, ప్రాబ్లమ్స్.
ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇందాక మీరు అన్నారు వెటకారంగా అన్నారు, భారంగా అన్నారు, బాధగా అన్నారు, స్విచ్ ఆఫ్ చేసుకుని అని. స్విచ్ ఎందుకు ఆఫ్ చేసేదాన్నో తెలుసా నాగరాజు గారు? కొన్నాళ్ళు మీకు చెప్పకుండా స్విచ్ ఆఫ్ చేసా, మీరు ఇబ్బంది పడుతున్నారని ముందే చెప్పేదాన్ని. 9 o'clock కల్లా నా ఇంట్లో ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ ఉంటాయి నాగరాజు గారు. మళ్ళీ మార్నింగ్ 7 o'clockకి మాత్రమే ఆన్ అవుతాయి. 8 o'clockకి షూట్, 8:30కి షూట్ పెట్టుకుంటారు అనేసి మీకు ముందే చెప్పేదాన్ని. 9 లోపే మీరు ఏమన్నా ఉన్నా టకటక నాకు మెసేజ్ పెట్టి వదిలేసేవాళ్ళు. సో ఒకవేళ నాకు తెల్లవారుజాము వరకు నేను చేసుకుని, తెల్లవారుజామున ఒకవేళ అర్ధరాత్రి మీరు పెట్టిన మెసేజ్లు ఎక్కడైనా ఎయిర్లో లాక్ అయినాయేమో చూసుకొని, మళ్ళీ తెల్లవారుజామున 4ంటికి ఓపెన్ చేసుకుని మీరు ఏమన్నా మెసేజ్ పెడితే, ఒకవేళ టైమింగ్స్ ఏదన్నా ఉంటే లేదా అపాయింట్మెంట్స్ టైమింగ్స్ ఏమైనా ఉంటే అప్పుడు 5:30కో 5:30కో దాన్ని ఒక్క నిమిషం ఓపెన్ చేసుకుని చూసుకొని మళ్ళీ అక్కడ. ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా, నిద్ర రాకపోతే కాలక్షేపం కోసమో లేకపోతే మైండ్ని డైవర్ట్ చేసుకోవడం కోసమో రిలాక్సేషన్ కోసమో దే ఆర్ వాచింగ్ వీడియోస్. దాంట్లో గేమ్స్ ఆడుకోవటం కానివ్వండి, మంచి వీడియోసే. చాలామంది సత్సంగాలు చూస్తున్నారు, చాలామంది ఉపయోగపడే వీడియోస్ చూస్తున్నారు. అలా చూడబట్టి వాళ్ళ మన వీడియోస్ కూడా రీచ్ అయినాయి. కానీ అదే పనిగా మీరు చూస్తూ ఉంటే మీకు ఒక విషయం తెలుసా? చూడండి, 1 hour చూడండి, 2 hours చూడండి, అదేం పెద్ద విషయం కాదు. జీవితంలో మీకు ఆ వైబ్రేషన్స్ ఏమి చెడు చేయవు. బట్ మీరు రాత్రంతా నిద్ర పట్టట్లేదని చాలామంది 10ంటికి మొదలు పెడితే 1 గంట వరకు చూస్తారు. 3 to 4 hours. 9 o'clockకి మొదలు పెట్టారు అంటే అందరూ పడుకుంటారు, నిద్రపోతారు. 9 o'clockకి వీడియోస్ చూడడం అప్పుడు తీరిక వస్తుంది. 9 o'clock వీడియోస్ చూడడం మొదలు పెడతారు. ఒక్కొక్కళ్ళు తెల్లవారుజాము వరకు వీడియోస్ చూస్తున్నారు. దానివల్ల వచ్చేటటువంటి మైనస్ ఏంటో చెప్పమంటారా? ఆ ఫోన్ ఏదైతే మనం మన దగ్గర పెట్టుకుంటున్నామో దాని నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ ఏదైతే ఉంటుందో ఆ రేడియేషన్ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఆరాస్ని ఇమ్మీడియట్గా పొల్యూట్ చేసేసి ఒక ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ అనేది మనకిచ్చి మనం ఇంకా నిద్ర లేనటువంటి రాత్రుల్ని ఇంకా ఎక్కువ నిద్ర లేనటువంటి సమయాన్ని గడపడానికి అది కూడా ఒక కారణం అవుతుందన్న సంగతి ఇక్కడ తెలుసుకోవాలి. నెగిటివ్ వైబ్రేషన్ ఉండద్దు. మెడిటేషన్ అంటే తమాషా కాదు. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. మనలో ఉన్నటువంటి ప్రతి అణువు, ప్రతి కణము, ప్రతి ఒక్క ఆర్గాను అవేర్నెస్ తోటి ఉండాలి, ఎరుకతోటి ఉండాలి. అంటే ఏంటండి అని మీరు అడగచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి శక్తి కావాలి అంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? డే టైంలో శక్తి, పవర్ కావాలి మనకి. ఏం చేస్తున్నాం? ఏముందండి, మంచిగా తింటాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాము, లంచ్ 4 గంటల తర్వాత లంచ్ చేస్తాం, మళ్ళీ 4 గంటలకి, మళ్ళీ ఒక 3 గంటలకి స్నాక్స్, మధ్యలో మళ్ళీ ఇంకేమన్నా అనిపిస్తే బర్గరో పిజ్జానో ఆటో ఇటో వెళ్ళిపోయి ఏదో టేస్ట్ చేసుకొని లంచ్ చేస్తాం, మళ్ళీ నైట్ మస్తు డిన్నర్ చేస్తాం, పడుకుంటాం. అంతే. మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడు మీకు శక్తి వస్తుంది కదా. వై డూ యూ నీడ్ రిలాక్స్? ఉండాలి కదా. మీరు తీసుకునేటటువంటి ఆహారము మీ శరీరంలో శక్తిని ఇచ్చినటువంటి శక్తి మీ శరీరంలో నిల్వ ఉండి మీరు ఇంకా పని చేసుకోవచ్చు కదా డే అండ్ నైట్. బాడీ అలసిపోద్ది కదండి. ఆహారం తీసుకుంటున్నారు కదా సార్, అది కొంతవరకే ఉపయోగపడుతుంది ఆ శక్తి. మనం తీసుకునేటటువంటి ఆహారము మన శరీరానికి కొంతవరకు ఉపయోగపడితే మిగిలినటువంటి మనం నిద్ర ఎందుకు ఉపయోగపడుతుందనంటే కేవలం మనం తీసుకునేటటువంటి ఆహారంతో వచ్చేటటువంటి శక్తితో మాత్రమే మనం బ్రతకడం లేదు. మనం నిద్రపోయేటప్పుడు మనం విశ్వం నుంచి తీసుకునేటటువంటి ప్రాణశక్తి మనల్ని బ్రతికిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ విల్ పవర్. ఇమ్యూనిటీ 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 అంటారు నాగరాజు గారు. ఇమ్యూనిటీ పదార్థాలు తింటే కొంతవరకు వస్తుంది నాగరాజు గారు, కానీ విల్ పవర్ ఎక్కడి నుంచి రావాలి నాగరాజు గారు? ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి శక్తి ఆత్మబలం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి నాగరాజు గారు? కాస్మిక్ ఎనర్జీ నుంచి, ప్రాణశక్తి నుంచి తీసుకోవాలి. మనం పీల్చేటటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ప్రాణవాయువు. అవును. కానీ మనం నిద్రపోయినప్పుడు మనం తీసుకునేది ఏదైతే ఉందో, మనం నిద్రపోయేటప్పుడు కూడా ప్రాణవాయువు పీలుస్తూనే ఉంటాం. కానీ మరి రోజు పీలుస్తాం కదా, నిద్రపోయేటప్పుడే ఎందుకు మనకి అంత ఎనర్జీ వస్తుంది? నిద్ర లేకపోతే మనం ఎందుకు అన్ని రోగాల పాలవుతాం, ఎందుకు అంత ఇదవుతామంటే కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాము.
నిద్రలో మన శరీరము ఈ విశ్వం నుంచి వచ్చేటటువంటి ప్రాణశక్తి అంటారు దాన్ని మన శరీరంలోకి తీసుకొని మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువుని ప్రతి కండరాన్ని కూడా అది యాక్టివేట్ చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ ప్రాణశక్తి చేసేటటువంటి పని ఏంటంటే మన యొక్క నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. అర్థమైందా సార్? ఈ నాడీ మండలమే కదా మన శరీరం అంతా కూడా పాకి ఉంటుంది. ఆ నాడీ మండలంతో కదా మనమంతా బతుకుతున్నాము. మనకి రోగం వచ్చినా కూడా రోగి డాక్టర్ నాడే చూస్తాడు, పల్సే చూస్తాడు. అవును. అర్థమైందా సార్? ఆ నాడీ మండలం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో నీ శరీరంలో ఉన్నటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో సరిచేయబడతాయి. శారీరకంగా ఎప్పుడైతే శారీరకంగా నువ్వు సరిచేయబడతావో నీ భావోద్వేగాలు సరైనటువంటి ధ్యాసలోకి వస్తాయి. నీ భావోద్వేగాలు ఎప్పుడైతే సరైనటువంటి ధ్యాసలోకి వస్తాయో నీ ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. నీ ఆలోచనలు ఎప్పుడైతే సక్రమంగా ఉంటాయో నువ్వు చేసేటటువంటి పనిని కరెక్ట్గా చూస్ చేసుకునేటటువంటి శక్తి నీకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ పనిని చూస్ చేసుకుంటావో నువ్వు వెళ్ళేటటువంటి ఆ దారి, నువ్వు నడిచేటటువంటి దారి కూడా కరెక్ట్ అడుగులు పడుతుంది. ఇంత శక్తి దేనిలో ఉంది సార్? మనం తీసుకునేటటువంటి కాస్మిక్ ఎనర్జీ నిద్రపోయేటప్పుడు మాత్రమే అనుకుంటున్నారా? నిద్రపోయేటప్పుడు మాత్రమే తీసుకునేటటువంటి కాస్మిక్ ఎనర్జీలో ఇన్ని రావు. నిద్రపోయేటప్పుడు వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ, మనం తీసుకునేటటువంటి కాస్మిక్ ఎనర్జీ కేవలము మనం చూడటానికి, ఇలా మాట్లాడడానికి, 4 కౌన్సిలింగ్లు ఇవ్వడానికి, పరిగెత్తడానికి, కూర్చోడానికి, చిట్చాట్ చేయడానికి, పనులు చేసుకోవడానికి, దైనందిన కార్యక్రమాలకు మాత్రమే ఆ కాస్మిక్ ఎనర్జీ మనకి నిద్ర సరిపోతుంది. అందుకే మళ్ళీ రాత్రి అవ్వగానే నిద్ర వచ్చేస్తుంది. మన బాడీ చెప్తుంది, అరే నువ్వు బజ్జో తొందరగా బజ్జోరా, నాకు కాస్మిక్ ఎనర్జీ కావాలరా నాయనా, నీ బాడీలోకి అంటే బాడీ అడుగుతుంది అనమాట, నువ్వు పడుకోరా నాయనా, నాకు కాస్మిక్ ఎనర్జీ కావాలి, ఐ నీడ్ కాస్మిక్ ఎనర్జీ. పడుకుంటే అది నువ్వు తీసుకుంటే నేను మళ్ళీ పొద్దునే లేస్తాను రా అని నీ శరీరము, నీ బ్రెయిన్ నీ శరీరానికి చెప్తుంది, బజ్జో బెటరా నాయన అనేసి బజ్జుంటారు. మరి మనలో ఉన్నటువంటి మిగిలినవి అధికమైనటువంటి ఆలోచనలు, మనకి వచ్చేటటువంటి స్ట్రెస్, మన ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి, మన జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి, మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలు, మనకి ఎదురు వచ్చేటటువంటి సమస్యలు, మన జీవితంలో ఉన్నటువంటి కర్మలు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొని మనం ఒక సరైనటువంటి దారిలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీ నీడ్ మోర్ కాస్మిక్ ఎనర్జీ ఫ్రమ్ యూనివర్స్. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్యానం ద్వారా వస్తుంది. మెడిటేటర్స్ ఎందుకు అంత ఉంటారు? మెడిటేటర్స్ ఎందుకు ఏ పనైనా సులభంగా చేస్తారు? వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఎందుకుంటే, వాళ్ళ శ్వాసను ఎప్పుడైతే మనము క్రమ పద్ధతిలో పెడతామో, ఆ శ్వాసని క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు మన భావోద్వేగాలు క్రమబద్ధంలో ఉంటాయి. భావోద్వేగాలు క్రమబద్ధంలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ కరెక్ట్ నిర్ణయాలు మన జీవితానికి ఏం కావాలో తీసుకుంటుంది. అదే మన బ్రీత్ చూడండి, ఎప్పుడైతే మన రెస్పిరేషన్లో ఉన్నటువంటి భావోద్వేగాలు మనకి అర్థమైపోతుంది. తేడాలో కోపంగా ఉన్నామంటే విపరీతంగా ఉంటుంది, అలాగే డిప్రెషన్లో ఉన్నామంటే అసలు అది ఉందో లేదో కూడా మనకు అర్థం కాదు. ఓకే, ఏడుస్తున్నాము అనంటే ఇంకా అసలు ఆ భావనలు మనం అర్థం చేసుకోలేం. ఈ దుఃఖం కానీ, కోపం కానీ, ఈ డిప్రెషన్ కానీ, వీటన్నిటికీ కూడా మెడిసిన్ ఏంటి అనంటే ఒక డాక్టర్. ఆ డాక్టర్ ఎవరయ్యా అనంటే మెడిటేషన్. ఆ మెడిటేషన్ పంపించినటువంటి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, శక్తికి మూల కారణం ఎవరయ్యా అంటే యూనివర్స్ నుంచి తీసుకునేటటువంటి ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన శరీరంలో ఉన్నటువంటి, మన మైండ్లో ఉన్నటువంటి, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని సరిచేసి నిన్ను సక్రమమైనటువంటి మార్గంలో పెడుతుంది. ఎలా అంటే మీరు దీనికి సంబంధించి క్లాసెస్ అవి ఇస్తారు? 100% నేను చెప్తున్నాను కదా, నా దగ్గరికి డిఫరెంట్ ఇష్యూస్ తోటి వస్తున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటి సార్,
9 నెలలు నాకు నిద్ర లేదు, 3 నెలలు అసలు నిద్రే లేదు. ఆ తర్వాత 6 నెలలు యోగాతోటి నా శరీరాన్ని ఒక దీంట్లో పెట్టుకున్నాను, క్రమంలో పెట్టుకున్నాను. ఆ శరీరానికి ఏం కావాలి అంటే కాస్మిక్ ఎనర్జీ కావాలి అని చెప్పేసి అని యూనివర్స్ నాకు ఎప్పుడైతే చెప్పిందో దాన్ని నేను తీసుకోవటం మొదలుపెట్టాను. దాన్ని తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నేను ఇంకా యాక్టివ్గా పనిచేయటం మొదలుపెట్టాను. నేను యాక్టివ్గా పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత చాలామందికి అవేర్నెస్ ఇవ్వగలుగుతున్నాను. చాలా శక్తిని నేను విశ్వం నుంచి తీసుకోగలుగుతున్నాను. నాకున్నటువంటి ఈ శక్తితో 10 మందికి ఆ శక్తిని నేను పంచగలుగుతున్నాను. గ్రేట్. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నారండి? అంటే కొత్త క్లాసెస్ ఆల్రెడీ మీకు స్టూడెంట్స్ ఉన్నారు, అది కాకుండా కొత్త క్లాసెస్? కొత్త క్లాస్ మార్చి 1 నుంచి, మార్చి 1, 2020. ఆ రోజు కొత్త క్లాస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే శివరాత్రి ఉంది. ఆ రోజు కాస్మిక్ ఎనర్జీ, ఇప్పుడు నేను ఏ కాస్మిక్ ఎనర్జీ అయితే చెప్పానో ఆ రోజు ఈ విశ్వంలో అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అది ఎలాంటి కాస్మిక్ ఎనర్జీ, ఆ రోజు ఎందుకు అద్భుతంగా ఉంటుంది, ఆ రోజు క్లాస్కి అటెండ్ అయితే మాత్రం నేను డెఫినెట్గా చెప్తాను. ఆ రోజు నుంచి మీరు తీసుకున్నటువంటి ఆ క్లాస్ ఏదైతే ఉంటుందో, అది ఏదైతే ఆ రోజు మీరు నేర్చుకుంటారో దాన్ని ప్రాక్టీస్లోకి పెట్టారు అని అంటే మాత్రం మీరు మీ జీవితంలో డెఫినెట్గా మీ సమస్యల నుంచి ఈజీగా బయటికి వస్తారు సార్. వెరీ ఈజీ. మీ ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. మీ సమస్యకు పరిష్కారము మీ మెడిటేషన్లోనే ఉంది, మీ ధ్యానంలోనే ఉంది. ధ్యానం ఆ ధ్యానం యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తాను. నిజంగా శివరాత్రి రోజున ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను. ఆ రోజు అది అటెండ్ అయిన వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి అవకాశము. మళ్ళీ శివరాత్రి వరకు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు, కానీ 12 months, ఈ 12 monthsలో ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మార్చ్ 1 ఆ రోజు నుంచి మెడిటేషన్ క్లాసెస్ అయితే ప్రియా చౌదరి గారు స్టార్ట్ చేస్తున్నారు. సో 41 days క్లాస్ అనేది ఒకటి ఉంది. అందులో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ మీరు ఫాలో అయ్యి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఫాలో అయితే నేను చేసేటువంటి ప్రోగ్రామ్ అప్డేట్స్ కానీ, లేదంటే ప్రియా చౌదరి గారికి ఏదైనా సరే మీరు క్వశ్చన్ రూపంలో పంపించాలి అనుకున్నా కూడా దాని త్రూ మీరు సెండ్ చేయొచ్చు. అండ్ సబ్స్క్రైబర్స్ని కొంచెం పెంచితే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. కొంచెం ఎర్లీగా ఎక్కువ మందితోటి అంటే ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి దానికోసం అడుగుతున్నాను. మిస్టర్ నాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే మేము వాటి మీద వీడియో చేయడం జరుగుతుంది. లేదు మాకు కౌన్సిలింగ్ నీడ్ ఉంది, లేదంటే పర్సనల్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వాటిని ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నాము, అండ్ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు మానసికంగా మేము కొన్ని ఫేస్ చేస్తున్నాము, వాటి నుంచి బయటపడాలనుకుంటున్నాము, కొత్త లైఫ్ స్టైల్ చూడాలనుకుంటున్నాము అనేటువంటి ఆలోచన మీకు కనుక కలిగితే, సో పాత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే ప్రియా చౌదరి గారిని కన్సల్ట్ అయ్యి ఏదైనా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.